മന്ത്രത്താൽ പായുന്ന കുതിരയെ മാണിക്യ കയ്യാൽ തൊടാം. മന്ത്രത്താൽ പായുന്ന കുതിരയെ മാണിക്യ കയ്യാൽ തൊടാം. ഗന്ധർവൻ సరే ట్రై యువర్ లెవెల్ బెస్ట్ కొట్టుకోని ట్రై యువర్ లెవెల్ బెస్ట్. చేతులు అవుతాడంట బాగుండండి. చేతులు అవుతాడంట బాగుండండి. రెడీ బ్రో? రెడీనా? రెడీనా? నువ్వు రెడీ అంటే మేము రెడీ. నువ్వు రెడీ అంటే మేము రెడీ. రెడీనా? రెడీ అయింది. రెడీ అయింది. రెడీ అయింది. లేవు కొన్ని ఉండవు అంతే. కర్ర కర్ర నేను తీసుకునే బ్రో. కర్రతో కొడతావా? జారకుండా తీసుకో. ఆడడం రాదు, ఊరికే కూర్చోమన్నా కూర్చోవు. పోరా, నాకు తెలుసు తెలుసు. హెడ్ షాట్ పడుతుంది ఎవరికన్నా. మళ్ళా ఫ్రీ ఫైర్ హెడ్ షాట్ పడుతుంది ఎవడు ఒక అంట అలా పడుతుంది. అరే స్లో 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 ఉండు ఉండు ఉండు. చిన్నగా అంత పైకి వద్దు, కొద్దిగా ఏం కాదు. కొట్ట నార్మల్ నార్మల్ కరో. నైస్ ట్రైల్ బ్రో, నైస్ ట్రైల్. మే ప్లే గేమ్. ఆకాశం తగిలింది, ఆకాశం తగిలింది. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. నిఖిల్ రే రే రే.
NCS Tamil BGM. NCS Tamil BGM. ಒಂದು ಕಾಲ್ ಕೊಟ್ಟೆವು ಏನಕ್ಕೆ ಹೇಳ್ಕೊಂಡ್ರ ಒಟ್ಟಲ್ಲ ఓ అన్నీ ఒకసారి వీడియోలో పడిపోండియా అందరూ లగెత్తుతాను వీడియో ఎన్ని నిమిషాలు రన్నింగ్ ఎంత 36 minutes బ్రో ఆ మంచి ఫిజిక్స్ క్యాలిక్యులేషన్ చేసిండు న్యూటన్ లా మైక్ లా బ్రో ఫైనల్ టచ్ ఇచ్చిపోదు బ్రో ఫైనల్ టచ్ సో గేమ్ బాగుంది అంటే బ్రో రాను బ్రో ఎగిరినా నువ్వే 2 సార్లు గట్టిగా ఫిజిక్స్ వాళ్ళ ఫిజిక్స్ వాళ్ళ బ్రాండ్ దా అరే అరే పోతే పోతున్నా వాళ్ళు కోటి షిప్పని ఎత్తుకోమని వాళ్ళు 7 రంగులు నీ నవ్వులొక్కటే ఆ సుక్కలు నీ కళ్ళు కోటి షిప్ ఎత్తుకోబోతుంది ఏం లేదు ఇంకా ఫైనల్ టచ్ బాయ్ బ్రో థ్యాంక్ యూ బ్రో నీ వల్ల ఆల్మోస్ట్ సక్సెస్ ముందుకు తోస్తనే ఒక్కసారి కంటి ఏం కావాలా మనసు మనసులా ఉండదే మాట్లాడుతురా అందరు కెమెరా ముందర యాక్చువల్గా మాకు చాలా మాట్లాడాలి పడింది పడింది కొద్ది బ్యాక్ బ్రో నీకు హెచ్ఆర్ పడింది భారీ జూమ్ చేస్తా ఓకే 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 ఇంకా ఇంకేమన్నా అప్పట్లో ఇంతమంది ఉండేవారు. ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా ఇక్కడ ఉట్టి కార్యక్రమంలో పాలు పంచుకున్న మా అందరికి చాలా సంతోషకరంగా ఉంది. అదే విధంగా లాస్ట్ ఫైనల్ టచ్ మన సుభాన్ బ్రదర్ కి చాలా గాయమైంది. దాని గురించి నేను బాధపడుతున్నాను. గాయం కాదు, చాలా జ్ఞాపకాలతో మన ఉట్టి కార్యక్రమాన్ని ముగించాడు. అదే విధంగా మన ఇక్కడున్న అందరి ప్రేక్షకుల యొక్క అభిప్రాయాలు తెలుస్తున్నాం. చెప్తాను కదా, అదొకటి చెప్పు.
మా టిల్లు బ్రో కొట్టిన కొట్టుడికి 5 రూపాయలు చిల్లర దొరికింది నాకైతే అసలు సూపర్. 5 రూపాయల చిల్లరతో పెట్టుకోమని కమాన్ బ్రో సైలెంట్ కిల్లర్ బుల్లెట్ కన్నా దారుణంగా మాట్లాడతారు కానీ కంటిన్యూ చెప్పు. మన తమ్ముడు కొడుతుంటే గంగారావు టెంకాయ గంగా గంగా నరుస్తుంది, టెంకాయ గంగా గంగా నరుస్తుంది. కొట్టినందుకు నీ ఫీలింగ్ ఎలా ఉంది? అది కాదు క్లియర్ మా టెంకాయ కొట్టింది చాలా చాలా ఆనందంగా ఉంది. ఆనందంగా ఉందా? ఎందుకు కొట్టి అనిపించిందా? దెబ్బ తగిలింది దాని గురించి చింతిస్తున్నాము. అదొక తీపి జ్ఞాపకం అనుకుంటూ నేను చాలా సంతోషపడుతున్నాను. కొట్టిన విధంగా ఇలాంటి కొట్టుడు ఇప్పుడు కొట్టలేదు. ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే మన ఐస్ బండు వచ్చాడు వెళ్ళిపోయాడు. రోడ్ల మీద పాపం అతగాని మాకు ఐస్ అడిగల ఐస్ బండి చదువుకుని వెళ్ళిపోయాడు. ఒకటే దెబ్బ కొట్టాడు, కింద పడ్డాడు, వెళ్ళిపోయాడు. ద రోల్స్ బిట్వీన్ రోలింగ్ దొల్లాలంటే రోల్స్ బిట్వీన్ కింద పడి దొల్లాలంటే ఓకే థ్యాంక్ యూ. గుడ్ నైట్. మా ఫిజిక్స్ వాళ్ళకి అందరూ లైక్ చేయండి. సో గైస్ ఫైనల్ అయితే పెట్టింది అయితే ఈ టెంకాయ అనమాట. సో పచ్చి టెంకాయ అంత తేలిగ్గా పగలదు, అందుకే అన్ని దెబ్బలు కొట్టినామని పగలదా. సో ఇది ఫైనల్లీ. సో థ్యాంక్ యూ గైస్ ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు. సో ఇంకా ఎవరన్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకుంటే ఒక్క చేసాను మచ్చా. సో 100కి దగ్గర ఉన్నాం మచ్చా. 100 తగులుతే అంతా ఖచ్చితంగా ఇక్కడైతే కేక్ పార్టీ అని ఫిక్స్ అయిపోయా. ఆ కేక్ కోసమైనా మాకు 100 వచ్చేటప్పుడు చూడండి. జస్ట్ 100 సబ్స్క్రైబర్స్. నెక్స్ట్ 500కి నేను ఒక ప్లాన్ చేస్తున్నా. సో ఆ ప్లాన్ అయితే అమలు చేస్తాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. కొబ్బరి చిప్ప జాగ్రత్త పై తీసుకో. Let it